Hi everyone, myself MB from Sai Medakoti, Hyderabad. Now we are going to see the last minute strategy, that is 30 days preparation strategy for the mechanical students. అన్ని బ్రాంచెస్ చెప్పడం జరిగింది. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ శశికాంత్ సార్ ఏదైతే మనకు మీకు చెప్పాలనుకుంటున్నాడో అది నా మాటల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే రైట్. సో డోంట్ మిస్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఓకే సో లెట్ us see first of all what are the available seats for mechanical first of all. ఓకే చూసుకుంటే ఓఈలో 14 ఉంది, జేఎన్టీలో సీట్స్ మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఓఈలో 14, జేఎన్టీలో 12, సిబిఐటి 12, వాసవి 12, విఎన్ఆర్ 12, జీటీబీఆర్ 12, ఎంబీఎస్ఆర్ 6, శ్రీనిధి 9, ఎంజీఐటి 6, బీవీఆర్ఐటి 6, విఎంఈజీ 6, జేఎన్టీఎన్ మంతానీలో 46 అంటే మంతాని నియర్ బై కావాలనుకుని పెట్టుకోవచ్చు. ఎంఈసీఎస్ 6, ఏసీఈజీ 3, CMRK 6, CBSR 24, GCTC 6, JNIT 6, Guru 6, JBIT 6, JNTR that is 64, JNTS Sultanpur 12, KITS 6, MREC 6, VJET 7, NREC 6, JNKR 7, KGRH 6, Indu 3, NRCM 6, MHVR 6, MREM 3, Methodist 6, Dakkan 12, IRE. సో దీంట్లో జేఎన్టీయూ కొన్ని బయట ఉంది, సుల్తాన్పూర్ కానివ్వండి, రాజన్న సిరిసిల్ల కానివ్వండి, మంతాని కానివ్వండి, మీ ఆప్షనల్ అది. ఒకవేళ మీరు యూనివర్సిటీలో చేద్దామనుకుంటే అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే జేఎన్టీయూ వచ్చి రావట్లేదు మీకు, అయినా యూనివర్సిటీ ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు మీరు అది మన ఫ్యూచర్లో చూసుకోవచ్చు. అది వద్దనుకున్న కొన్ని కాలేజ్ తీసుకున్న అప్ టు మీరు హైదరాబాద్లో ఉండడానికి ట్రై చేయండి. అప్ టు యూ కెన్ సే ఇక్కడ వరకు మీరు ట్రై చేసుకోవచ్చు, ఎక్సెప్షన్ ఆఫ్ జేఎన్కేఆర్ హో. అండ్ అరౌండ్గా మనకు 360 కాకపోయినప్పటికి కూడా అరౌండ్గా మనకు ఒక 250 మాత్రం 200 to 250 సీట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇవి క్రాక్ చేయడానికి మన సీనియర్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారు, వాళ్ళకి ఎట్లా సక్సెస్ అయ్యారు, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి చూద్దాం. రైట్. సో ఒకసారి మళ్ళీ వాళ్ళ మార్క్స్ చూద్దాము. వాళ్ళ మార్క్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, దీని నుంచి మనం ఈ డేస్లో, ఈ మిగిలిన డేస్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది మనకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ చూస్తే నేను ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, 30 ర్యాంక్, 50 ర్యాంక్, 70 ర్యాంక్, 90 ర్యాంక్, 100 ర్యాంక్ తీసుకున్నాను. వాళ్ళ స్కోర్స్ను, వాళ్ళ ఈ ర్యాంకులతో పాటు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఏంటి అని చూద్దాం ఒకసారి. ఓకే ఫస్ట్ ర్యాంక్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చేది దట్ ఈస్ 171, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా ఫస్ట్ వచ్చింది. అంటే ఎవరు అందరిలో మార్క్స్ కంపేర్ చేస్తే ఈ స్టూడెంట్కి హైయెస్ట్గా మార్క్స్ రావడం జరిగింది. ఓకే చాలు. సో 171. సో ఇండివిజువల్గా స్టూడెంట్ ఏం తీసుకుంటే శంకర్ అనిరుద్ధ్ ఇంజనీరింగ్లో 89 వచ్చినాయి, ఇంజనీరింగ్లో 89, మ్యాథ్స్లో 44, వన్ ఆఫ్ ద గుడ్ స్కోర్, ఫిజిక్స్ 18, కెమిస్ట్రీ 20 అండ్ ఓవరాల్ 171 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఫస్ట్. అట్లాగే నెక్స్ట్ 30 ర్యాంక్ తీసుకుంటే గణేష్కి 66 ఇంజనీరింగ్లో, 27 మ్యాథ్స్లో, 14 ఫిజిక్స్లో, 14 కెమిస్ట్రీలో రావడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ 50 ర్యాంక్ చూసుకుంటే మనోహర్కి 72 ఇంజనీరింగ్లో, 12 మ్యాథ్స్లో రావడం జరిగింది. దాంతోపాటు 12 మ్యాథ్స్లో, 14 ఫిజిక్స్లో, 15 కెమిస్ట్రీలో రావడం జరిగింది. ఓవరాల్గా 113 వచ్చింది తన ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 1404. నెక్స్ట్ 70 ర్యాంక్ చూసుకుంటే మధుసూదన్ రెడ్డికి 67 ఇంజనీరింగ్లో, 14 మ్యాథ్స్లో, 14 ఫిజిక్స్లో, 13 కెమిస్ట్రీలో రావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 572. నెక్స్ట్ ర్యాంక్ 90 చూసుకుంటే సంజనకి ఇంజనీరింగ్లో 60, మ్యాథ్స్లో 16 అండ్ ఫిజిక్స్లో 15, అలాగే కెమిస్ట్రీలో 14, ఓవరాల్గా 105, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా 708, ఇంకా 1000 లోపే ఉంది. నెక్స్ట్ 100 ర్యాంక్ చూసుకుంటే సదాయత్ అలీ 65 ఇంజనీరింగ్, 12 మ్యాథ్స్, 10 ఫిజిక్స్, కెమిస్ట్రీ 16, ఓవరాల్గా 103, 777 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా 777 ఉంది. సో ఎక్సెప్ట్ టాపర్ని చూసుకున్న వీళ్ళ ఫిజిక్స్ మార్క్స్ మాత్రం అండ్ యావరేజ్గా 15 అరౌండ్గా ఉన్నాయి. ఇదే కాదు అన్ని బ్రాంచెస్లలో ఫిజిక్స్ మార్క్స్ టాప్ 100లలో ఎవరికి చూసుకున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్కి 90 ర్యాంకర్కి ఉన్న డిఫరెన్స్ 3 మార్క్స్ కన్నా ఎక్కువ, అంటే అండ్ యావరేజ్గా 15 మార్క్స్ వరకు వస్తున్నాయి. అంటే ఈ టైంలో మీరు ఎక్కువ ఫిజిక్స్ మీద ఫోకస్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మిగతా దాని మీద ఫోకస్ చేయడం ద్వారా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫిజిక్స్ ఎట్లాగో కొన్ని చాప్టర్స్ సెలెక్టివ్గా చదువుకొని మీరు కొన్ని తెలిసిన కాన్సెప్ట్ ట్రై చేసినా కానీ అండ్ యావరేజ్గా 15 మార్క్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి మిగిలిన దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ మీద ఫోకస్ చేయాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఇది ఎవ్రీ టైమ్ మరి 103 వస్తే నాకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 బిలో వస్తుందా అంటే మాత్రం గ్యారంటీ కాదు నాన్న. ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్ మనకు 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మన స్కోర్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా 120 ఉంటే బెటర్గా ఉంటుంది. 120 ప్లస్ వస్తే మాత్రం ఖచ్చితంగా యూఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ 1000 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. సో దీన్ని మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఈ 120 మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా,
ఓకే, ఫిజిక్స్ వదిలేసిన తర్వాత మిగిలిన దాని మీద ఎట్లా ఫోకస్ చేయాలి మీరు ఆలోచించుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీ గురించి మిక్స్డ్ టెస్ట్ అండ్ కెమిస్ట్రీలోని గన్ షాట్ బిట్స్ను ప్లాన్ చేసుకొని మనకు ఇక్కడ ఈ పెట్టడం జరిగింది. ఈ రెండింటిని కనుక మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 1050 బిట్స్ ఉన్నాయి. వీటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే అరౌండ్ 25కి ఏం లేదనుకున్నా మినిమం ఒక 15 మార్క్స్ మాత్రం వస్తాయి. 15 మార్క్స్ మాత్రం రావడానికి అవకాశం ఉంది. ఓకే, అట్లాగే మనం ప్రొవైడ్ చేస్తున్న మాక్ 9 మాక్ టెస్ట్లు ఉన్నాయి, 3 ఇంజనీరింగ్ టెస్ట్లు ఉన్నాయి. వాటితో పాటు సబ్జెక్ట్ వైజ్ గన్ షాట్ బిట్స్ ఒక 1200 ఉన్నాయి. దాదాపు ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్, ఐ మీన్ బై సే టాపిక్ వైజ్ ఒక్కోసారి టాపిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ 40 బిట్స్, వర్క్షాప్ టెక్నాలజీ 160 బిట్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ 140 బిట్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 120 బిట్స్, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ ఒక 180 బిట్స్, థర్మోడైనమిక్స్ 120 బిట్స్, హీట్ పవర్ ఇంజనీరింగ్ 120 బిట్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక 200 బిట్స్, ఐఎంఈ ఒక 100. ఇట్లా మనకి ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ ఇంజనీరింగ్ సంబంధించి మనం ఫోకస్ చేస్తున్నాము. సో ఇవన్నీ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకో. అరౌండ్ 4650లో 1050 తీసేస్తే అందులో మళ్ళీ ఒక మొత్తం ఒక 4600 ఇంకో 600 తీసేస్తే 3000 బిట్స్ వరకు అయితే మనకు ఇన్ అండ్ అరౌండ్గా ఇంజనీరింగ్ బిట్స్ ఉంటాయి. ఇవి మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ ఇంజనీరింగ్ ప్లస్ ఫిజిక్స్ రెండు కలిపి మనం 90 to 95 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కెమిస్ట్రీ పెరగచ్చు కూడా, 15 కన్నా పెరగచ్చు. 90 to 95 అరౌండ్ అవుట్ ఆఫ్ 125. లైక్ 90 అనుకున్నా పర్లేదు. ఇంకా ఫిజిక్స్ ఎట్లాగో యావరేజ్గా 15 మార్క్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా మన మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 50లో ఈ రెండు కలుపుకుంటే 115 అవుతుంది, 105 అవుతుంది. రైట్, రెండు కలుపుకుంటే 105 అవుతుంది. ఇంకా మనకు మ్యాథ్స్లో మనం చెప్తున్న మ్యాథ్స్ అభ్యాసం ఏదైతే ఉందో, మ్యాథ్స్ అభ్యాసం చాప్టర్స్లో మనము చెప్తున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానివ్వండి, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కానివ్వండి, అన్ని టాపిక్స్ చెప్తున్నాం. అవుట్ ఆఫ్ 50 మినిమం 20 to 25 మార్క్స్ మాత్రం రావడానికి ఉంటుంది. అంటే దీనికి 20 మార్క్స్ యాడ్ చేసుకున్న మీరు ఈజీగా 125 స్కోర్ తెచ్చుకోగలుగుతారు. సో దిస్ ఇస్ అ స్ట్రాటజీ టు గెట్ ఇంటూ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 బిలో. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, ఉన్న టైంని ఎఫిషియెంట్గా వాడుకోండి. ఒకవేళ కాలేజీలో ఉన్న వాళ్ళు మీకు ఎట్లా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. అది కూడా ఈ సెట్లో ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా కాలేజీలో ఏమనుకునే వాళ్ళు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, డైరెక్ట్గా మీరు ఈ స్ట్రాటజీతో వెళ్ళిపోండి. ఏది చదివినా పర్లేదు. ఫిజిక్స్ మాత్రం, ఇవన్నిటితో పాటు ఫిజిక్స్ మాత్రం మీకు కొన్ని సెలెక్టివ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఈజీ అనిపిస్తాయి అవి చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 బిలో రావడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్రాంచ్ ర్యాంక్ కూడా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటు మీకు అందరికీ తెలుసు మనం ద్రోణాచార్య బ్యాచ్ స్టార్ట్ చేసాం. సో మెకానికల్ వాళ్ళు చాలామంది విల్లింగ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది తీసుకున్నారు, యూటిలైజ్ చేసుకున్నారు. అయితే మన అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ చేసి సార్ అండ్ శశికాంత్ వాల్మీకి సార్, మీకు ఏదైతే మెకానికల్ వాళ్ళు ఉన్నారో మీకు ఈ ఆఫర్ని ఉగాది సందర్భంగా ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఏదైతే మనకు రంజాన్ ఉంది కాబట్టి రంజాన్ వరకు మనకి ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం కోర్స్ ఫ్రీగానే వస్తుంది మీకు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం ఒక 750 ఉంటుంది. దీంట్లో మనము సిఆర్టీ ప్రోగ్రామ్ అంటే మెకానికల్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది ఐటీకి వెళ్దాం మనం నేర్చుకునే వాళ్ళు ఈ రోజుల్లో క్యాంపస్ సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి నామినల్ అయిపోయింది. రైట్, సో అన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా 3 months వ్యాలిడిటీ తోటి లైవ్ క్లాసెస్ ఉంటాయి. అది మొత్తం కూడా జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 750 తోటి వస్తుంది. ఇది మనకు 11 వరకు ఆపర్చునిటీ అయితే ఉంది. ఈ ఆపర్ని యూటిలైజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇది మాత్రం ఉండదు, డైరెక్ట్ మార్కెట్ రేట్లతో వెళ్ళి కనుక్కోండి. మార్కెట్ రేట్లలో ఈ లాంగ్వేజ్ నేర్పడానికి మనకు అమీర్పేట్కి వెళ్ళి కనుక్కుంటే మీకు తెలుస్తుంది. మినిమమ్ ఒక 7-8,000 నుంచి మ్యాక్సిమం 15,000 వరకు ఉన్నాయి. అంత వండర్ఫుల్గా మనం డిజైనింగ్ తక్కువ అమౌంట్లో చేపిస్తున్నాము. ఎందుకంటే స్టూడెంట్స్కి సాయి మీదలో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు రేపు ఫ్యూచర్లో కూడా ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మీరు టాప్లో ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. ఈ ఆపర్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది మన స్పేస్ గేట్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఆపర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మనకున్న టైం ఏదైతే ఉందో ఈ టైంలో ప్రాపర్గా ఇవి ప్రాక్టీస్ చేసుకొని కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఈ మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతాం. దీంతోపాటు ఫిజిక్స్లో కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్ చేసుకోండి. ఇవి చేసిన తర్వాత మీకు టైం ఉందనుకుంటే ఇంకేదైనా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ విత్ గివెన్ టైం. అంటే మనకున్న టైంలో ఈ విధంగా ప్రిపేర్ అవుతే బాగుంటుంది. ఓకే అని శశికాంత్ సార్ పర్సనల్ మీ అందరికీ చెప్పమన్నాడు. ఈ ఆపర్చునిటీ కూడా ద్రోణాచార్య బ్యాచ్ ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ముఖేష్ బిజ్జా.